హాయ్ గార్డెనింగ్ లవర్ ఛానల్ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోలో నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి, ప్రతి వీడియో మిస్ అవ్వకుండా వస్తుంది. ఈ వీడియోలో మందార మొక్కలు ఇవి రెండు కూడా నేను నర్సరీ నుంచి తీసుకొచ్చాను. ఇవి బోన్సాయి మందారం. ముందు 3 అయితే రీపాటింగ్ చేసేసాను, ఇవి రీపాటింగ్ చేస్తున్నాను ఈ వీడియోలోని. నర్సరీలో వాళ్ళైతే ఈ సైజ్ కుండీలో ఉంచేసన్నారు. ఎప్పుడు మందార మొక్కల్ని మనం 10 ఇంచీలు దాటిన తర్వాత కొంచెం పెద్ద సైజు కుండీలో అయితే మనం మందార మొక్కల్ని పెట్టాలండి. లోతు ఎక్కువ ఉన్న పాట్ తీసుకుంటే మందార మొక్కల వేర్లు స్ప్రెడ్ అయ్యి మందార పూలు అయితే మనకి ఎక్కువగా వస్తాయి. నేను ఈ మందార మొక్కలు పెట్టడానికి 2 డబ్బాలు తీసుకున్నాను, వేస్ట్ డబ్బాలు ఇవి. ఈ 2 డబ్బాలకి కూడా కలర్ వేసి ఇందులో మందార మొక్కలను అయితే పెట్టబోతున్నాను. అలాగే మందార మొక్కలు పెట్టడానికి డ్రైనేజ్ హోల్స్ అయితే మాత్రం కొంచెం పెద్ద సైజులో ఉండాలండి. డ్రైనేజ్ హోల్స్ లేకపోతే నీరు నిల్వ ఉండి రూట్ రాట్ వచ్చి మొక్కలు అయితే చనిపోతాయి. ఇప్పుడు నేను పాటింగ్ మిక్స్ అయితే కలుపుతున్నాను. 40% వర్మి కంపోస్ట్ తీసుకుంటున్నాను. మీ దగ్గర వర్మి కంపోస్ట్ ఉన్నా పర్వాలేదు, అలాగే మాగిన ఆవు పేడ ఎరువున్నా తీసుకోవచ్చు. 40% చెరువు మట్టి తీసుకుంటున్నానండి. అలాగే చెరువు మట్టిలో కాబట్టి నేను ఒక డబ్బా ఒక 10% అయితే ఇసుక కూడా తీసుకుంటున్నాను. ఒక 10% కోకోపిట్ తీసుకుంటున్నాను. పాటింగ్ మిక్స్ 40% వర్మి కంపోస్టు, 40% ఏమో మట్టి, 10% ఇసుక, 10% కోకోపిట్ తీసుకుంటున్నానండి. ఇందులోకి నేను బోన్ మీల్ని కూడా కలుపుతున్నాను. అలాగే వేపపిండి కూడా మనం కలపాలి, మట్టిలో వచ్చే ఫంగస్ రాకుండా ఉంటుంది. బోన్ మీల్ కలపడం వల్ల రూట్లు స్ట్రాంగ్ అయ్యి బాగా పూలు రావడానికి ఉంటుంది. ఎందుకంటే బోన్ మీల్లో ఫాస్ఫరస్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. కాబట్టి మొక్క పెట్టేటప్పుడే మనం బోన్ మీల్ని కూడా వేసేసి మొక్కను పెట్టేయాలి. ముఖ్యంగా ఈ మందార మొక్కలను అయితే ఎస్టిక్ సాయిల్ని అయితే ఇష్టపడతాయండి. దీనికి ఎండ అయితే కనుక డైరెక్ట్ సన్ ఉండాలి. 6 గంటల నుంచి 8 గంటల వరకు ఎండ తగిలేటట్టు ఉండాలి. సమ్మర్లో అయితే వాటరింగ్ రోజు చేయాలి, కానీ వర్షాకాలము అలాగే శీతాకాలం అయితే మనం వాటరింగ్ చేసేటప్పుడు చూసుకోవాలి. కుండీలో తేమ లేనప్పుడే మనం వాటరింగ్ చేయాలంటే ఒక 2 ఇంచీల వరకు వేలు పెట్టి చూసినప్పుడు తడి లేకుండా ఉండాలి. అటువంటప్పుడు వాటరింగ్ చేయాలి. వాటర్ ఎక్కువ చేసినా మనం మొక్కలైతే కుండీలో నీరు నిలవ ఉండిపోయి చనిపోతాయి. వర్షాకాలం అదైతే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. వెల్ డ్రైనింగ్ సాయిల్ అయితే ఉండాలండి మందార మొక్కలకి. అలాగే దీనికి పెస్ట్ రాకుండా 15 రోజులకు ఒకసారి నీమ్ ఆయిల్ని, లిక్విడ్ సోప్ని, నీమ్ ఆయిల్ అయితే ఒక 5 ml లీటర్కి ఒక 2-3 డ్రాప్స్ లిక్విడ్ సోప్ని యాడ్ చేసి 15 రోజులకు ఒకటైతే స్ప్రే చేస్తూ ఉండాలి. ఈ మందార మొక్కలకి అయితే పెస్ట్ అయితే కనుక వైట్ ఫ్లైస్ వస్తాయి, అపిడ్స్ అలాగే మిల్లీ బగ్స్ కూడా వస్తూ ఉంటాయి. మనం ఫెర్టిలైజర్ ఇచ్చినప్పుడు 15 రోజులకు ఒకసారి పైన మట్టిని అయితే లూజ్ చేయాలండి. మట్టిని లూజ్ చేసి మన దగ్గర ఏది ఉంటే అది కంపోస్టు, వర్మి కంపోస్ట్ కానీ, కిచెన్ కంపోస్ట్ కానీ, లేదా మాగిన ఆవు పేడ ఎరువును కానీ ఇవ్వాలి. వర్షాకాలం అయితే కనుక లిక్విడ్స్ ఇచ్చినా మనకు వేస్ట్గా పోతూ ఉంటాయి, కుదరదు. కాబట్టి సాలిడ్గా ఇవ్వాలండి. అలాగే మనం తెలగపిండిలు వాడుతుంటాం కదా, వేరుశనగ తెలగపిండి, అలాగే మస్టర్డ్ కేక్ ఉంటుంది, ఆవు తెలగపిండి, ఇవి కూడా మనం లిక్విడ్ లాగా వర్షాలు లేనప్పుడైతే లిక్విడ్ రూపాన్ని ఇవ్వచ్చు, లేదా వర్షాలు ఉన్నప్పుడు సాలిడ్గా ఇవి పౌడర్లు కొంచెం మందార మొక్కలకి చుట్టూ కూడా కొంచెం ఒక స్పూన్తో వేయచ్చు. మనం కుండీని అయితే కనుక కొంచెం పెద్ద సైజు కుండీనే తీసుకోవాలి. లోతు ఎక్కువ ఉంటే వేర్లు బాగా స్ప్రెడ్ అయ్యి బ్లూమింగ్ బాగా వచ్చి పూలు అయితే బాగా పోస్తాయి. అలాగే కిరణజన్య సంయోగ క్రియ కూడా బాగా జరుగుతుంది, బాగా గాలి వెలుతురు మొక్కకు తగిలి. కొంచెం కుండీలో హోల్స్ని మూయడానికి చిన్న పెంకులు కానీ, కొబ్బరి పెంకులు కానీ, లేదా చిన్న రాళ్ళు కానీ కొంచెం పెట్టుకోవాలండి. టైల్స్ ముక్కలు కానీ ఏవో ఒకటి పైన కవర్ చేసి కొద్దిగా మట్టి వేసి అప్పుడు మనం పాట్లోంచి మొక్కను తీసి అప్పుడు మనం రీపాటింగ్ చేసుకోవాలి.
ఇవి 2 మొక్కలు నేను తర్వాత తీసుకొచ్చిన మొక్కలు. ఇవైతే నెల అయిపోతుంది, రీపాటింగ్ అయితే చేయడం కుదరలేదు. అప్పుడు చూడండి వేర్లు అయితే బయటికి ఏ విధంగా వచ్చేసాయో. ఈ కుండీలో ఉంచొచ్చన్నారు కానీ ఈ కుండీలో అయితే 5 ఇంచెస్ 6 ఇంచెస్ ఉంటాయి. అలా కాకుండా 12 ఇంచీలు 10 ఇంచీలు ఉన్న కుండీలో పెట్టుకోవాలి మందార మొక్కల్ని ఎప్పుడు కూడా. ఇది జాగ్రత్తగా కొంచెం లూజ్ చేసి మొక్కను తీసుకుని, ఈ మొక్కకున్న మట్టిని అయితే నేను కదపట్లేదండి. మట్టి అయితే లూజ్గా ఉంది. లూజ్గా ఉన్నప్పుడు మనం మొక్కనైతే ఎటువంటి వేర్లను అయితే కదపకుండా మనం రీపాటింగ్ చేసేసుకోవచ్చు. అదే కనుక కొంచెం గట్టిగా అయిందంటే కనుక కొంచెం లూజ్ చేసుకోవాలి. ఈ విధంగా నేను మధ్యలో కంటే మొక్కను పెట్టేసి పైన అయితే మట్టి వేసేస్తాను. మనం మొక్క రీపాటింగ్ ఎప్పుడు చేసుకున్నా కూడా ఎప్సమ్ సాల్ట్ని అయితే వేయాలి. ఒక స్పూన్తో ఎప్సమ్ సాల్ట్ కూడా వేస్తున్నాను. ఎందుకంటే మొక్క రీపాటింగ్ చేసేటప్పుడు కొంచెం స్ట్రెస్ గురవుతుంది. అటువంటప్పుడు ఈ ఎప్సమ్ సాల్ట్ వేయడం వల్ల అది నిలదొక్కుని మనకి త్వరగా బాగా బతికి పువ్వులు ఇవ్వడానికి కూడా ఉంటుందండి. ఎప్సమ్ సాల్ట్ని అయితే మాత్రం రీపాటింగ్ చేసినప్పుడు కంపల్సరీ వేయాలి. అలాగే లిక్విడ్స్ కూడా మనం ఈ మొక్కకి ఇవ్వచ్చండి. ఆలం పౌడర్ అంటే పట్టిక ఉంటుంది కదండి, మనం నీటిలో కరగబెడుతుంటాం కదా, ఆ పట్టికని కొంచెం పౌడర్లా చేసి ఒక 5 గ్రామ్స్ పట్టికని 1 లీటర్ వాటర్లో వేసి ఒకరోజు పర్మెంటేషన్ చేసి మొక్కలకి స్ప్రే చేయొచ్చు. మొక్క మొదట్లో కూడా పోయొచ్చు. అలాగే వైట్ వెనిగర్ ఉంటుంది కదా, వైట్ వెనిగర్ను కూడా 1/2 టీ స్పూన్ అండి, కొంచెం వెనిగర్ 1 లీటర్ వాటర్లో వేసి దీన్ని కూడా మనం మొక్కలకి స్ప్రే చేయొచ్చు 15 రోజులకు ఒకసారి. ఈ మొక్క ఎసిడిక్ సాయిల్ని ఇష్టపడుతుంది కాబట్టి ఇవి కూడా ఈ మొక్కకి మందార మొక్కకి అయితే బాగా ఉపయోగపడతాయి. ఈ మందార మొక్కకి రీపాటింగ్ చేసేటప్పుడు నీము కేక్ కూడా ఇవ్వాలి, అలాగే బోన్ మీల్ కూడా ఇవ్వాలండి. మైకోరైజం ఫంగిసైడ్ కూడా మనం ఇవ్వచ్చు. దీనికి కంపోస్ట్ ఇవ్వచ్చు, అలాగే మస్టర్డ్ కేకుతో లిక్విడ్ చేసి ఇవ్వచ్చు. అలాగే సీవీడ్ గ్రాన్యూల్స్ ఉంటాయి కదండి, 1 స్పూన్తో మొక్క మొదట్లో వేయచ్చు. అలాగే మొక్కనైతే మాత్రం ప్రూనింగ్ చేయాలి. ఇవి నేను వారం క్రితం రీపాటింగ్ చేసినటువంటి మొక్కలు 3 మొక్కలండి. ఇవి హైబ్రిడ్ మందార, ఇది లైట్ గ్రే కలర్లో ఉంటుంది. మొగ్గలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, ఫ్లవర్స్ కూడా బాగా పెద్దగా వస్తాయి. వాటర్ ఎక్కువ అవడం వల్ల ఈ వర్షాలకి చూడండి మొగ్గలైతే రాలిపోతున్నాయి. వాటర్ ఎక్కువ అవడం వల్ల ఆకులు అయితే ఎల్లోగా మారిపోతాయి, అలాగే మొగ్గలు కూడా రాలిపోతూ ఉంటాయి. మనము వీటికి ఇలాంటప్పుడు వర్మి కంపోస్ట్ ఇచ్చామంటే నైట్రోజన్ ఉంటుంది వర్మి కంపోస్ట్లో, గ్రీనీగా వస్తాయండి ఆకులు. ఇదొక మందార మొక్క, దీనికి కూడా చూడండి బ్లూమింగ్ ఎంత బాగుందో, మొక్క అంతా కూడా మొగ్గలు ఎక్కువగా వచ్చాయి. నేను దీనికైతే కనుక నేను వేరుశనగ తెలగపిండితో చేసినటువంటి లిక్విడ్ని ఇచ్చానండి. వేరుశనగ తెలగపిండి, అలాగే అరటిపళ్ళు మాగినవి, బెల్లం పర్మెంటేషన్ చేసి నేను కూరగాయల మొక్కలకి వేస్తూ ఉంటాను నెలకొకసారి. అలాగే ఈ మొక్కలకు కూడా ఇచ్చాను. వేరుశనగ తెలగపిండి లిక్విడ్ ఇవ్వడం వల్ల మొగ్గలు పూలు కూడా బాగా వస్తాయి. మందార మొక్కలను అయితే పూలు అయిన తర్వాత ప్రూనింగ్ చేయాలండి. ప్రూనింగ్ చేయడం వల్ల మనకి కొమ్మలు ఎక్కువగా వచ్చి మొగ్గలు పూలు ఎక్కువ వస్తాయి. అలాగే మొక్కల్లో ఉన్నటువంటి కలుపు మొక్కలను తీసేస్తూ ఉండాలి, రాలిన ఆకులను కూడా తీసేస్తూ ఉండాలి. ఈ మందార మొక్క వైట్ మందారం అండి, 2 ఇయర్స్ దాటిపోయింది. ఇది నేను ఛానల్ స్టార్ట్ చేయకముందు 2 మందార మొక్కలను అయితే తీసుకున్నాను. ఇది వైట్ మందార, దీనికైతే మిల్లీ బగ్స్ మొత్తం వచ్చేసాయండి. నేను ప్రీవియస్ వీడియోలో పెట్టాను. దీనికైతే నేను ఫస్ట్కి టేస్టింగ్ సాల్ట్ ఉంటుంది, అది నేను నీమ్ ఆయిల్ లిక్విడ్ సోపు స్ప్రే చేశానండి. 3 టైమ్స్ చేసినప్పుడు స్ప్రే చేసినప్పుడు మొత్తం మిల్లీ బగ్స్ పోయి ప్రూనింగ్ అయితే హార్డ్ ప్రూనింగ్ చేశాను నేను. చేసినప్పుడు మరలా చూశారు కదా ఆకులన్నీ వచ్చి మొగ్గలు వస్తున్నాయి. ఇవైతే ముందు రోజు రీపాటింగ్ చేసిన మొక్కలు ఇవి 2 కూడా. వీటికి కూడా మొగ్గలు అవి ఉన్నాయి చూడండి. వారానికి ఏదో ఒకటి మనం ఫెర్టిలైజర్ ఇస్తూ ఉంటే మందార పూలు కూడా ఎక్కువగా వస్తాయి. మన వీలుని బట్టి ఏముంటే అవి మన గార్డెన్లో మనం ఇస్తూ ఉండాలండి. ఎలాగైనా మన గార్డెన్లో పూల మొక్కలు ఉంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది. అందుకే నేను మందార మొక్కలను అయితే మరలా కొత్తగా ఒక 5 మొక్కల వరకు పెట్టాను. అలాగే మన గార్డెన్లో మళ్ళీ లిల్లీ స్మెల్ వచ్చే ఫ్లవర్స్ కూడా ఉండడం వల్ల మన గార్డెన్లోకి రాగానే ఎంతో స్మెల్ బాగా వస్తాయండి. మన మనసుకైతే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఆ వాసన గార్డెన్ అంతా స్ప్రెడ్ అవుతుంది. అందుకని స్మెల్ వచ్చే ఫ్లవర్స్ కూడా ఈ మల్లెని లిల్లీ అని కూడా మనం గార్డెన్లో పెంచుకోవాలి. వీటి గురించి అయితే తర్వాత వీడియో చేస్తాను. ఈరోజు వీడియో అయితే మందార మొక్కల గురించే చెప్తున్నానండి.
లిల్లీ పూలు అంటే నాకు చాలా ఇష్టం. అలాగే మన గార్డెన్లో ఫ్లవర్స్ ఉండడం వల్ల కూరగాయల మొక్కలను కూడా పెంచుతూ ఉంటాం కాబట్టి పూల మొక్కలు కూడా కంపల్సరీ ఉండాలండి. మందార మొక్కల కోసం నేను ఉల్లిపాయ తొక్కులు అయితే 2 days అయింది నీటిలో ఉంచాను. 3వ రోజు అయితే మొక్కలకి ఇస్తాను. దీనికి 1:2 రేషియోలో ఇస్తానండి మొక్కలకి. ఇప్పుడు వర్షాల వల్ల ఇవ్వటం లేదు. కొంచెం ఎండగాసినప్పుడు అయితే ఈ ఆనియన్ పీల్ వాటర్ అయితే ఇస్తాను. పూలు బాగా వస్తాయి. ఆనియన్ పీల్స్లో అయితే పొటాషియం ఉంటుంది, పూలు ఎక్కువ రావడానికి ఉపయోగపడుతుంది. అలాగే అరటిపళ్ళు తొక్కలు కూడా వారం వరకు నేను ఇలా మార్నింగ్ ఈవినింగ్ 1 నిమిషం కలిపి ఫర్మెంటేషన్ అయ్యాక దీనికి కూడా 1:5 రేషియోలో మందార మొక్కలకి అయితే ఇస్తాను. ఇవి ఇవ్వడం వల్ల పూలు ఎక్కువగా వస్తాయండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.